ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి మీకు? ఉద్యోగ అవకాశాలు అంటే అసలు చదువుకునే వాళ్ళకి ఎక్కడ ఉన్నాయండి ఉద్యోగాలు? చదువుకున్న వాడికి మినిమం డిగ్రీ చదివినా బీటెక్ చదివినా ఏది చదివినా ఇక్కడ ఉద్యోగాలు అయితే లేవు. బెంగళూరు, హైదరాబాదు మినిమం అక్కడికి వెళ్ళిపోవడమే. లేదు ఇక్కడే ఉండి చేసుకోవాలంటే ఇదిగో ఇట్లా రియల్ ఎస్టేట్ చేసుకోవడము. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నేను, రోడ్లమ్మడి తిరగటం, మార్కెటింగ్ చేసుకోవడం. ఇదే ఇక్కడ ఉన్న జాబులు అయితే ఇవే. చూస్తుంటే చదువుకున్నారు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, అయ్యన్నాడు, ఏమన్నాడు, రిలీజ్ చేశాడు. జాబ్ క్యాలెండర్ లేదు, ఏదీ లేదండి. ఆయన వాలంటరీ జాబులు ఇచ్చాడు. ఇక అదే జాబులు ఇచ్చేసామని చెప్పి చెప్పుకుంటాకి వాలంటరీ జాబులు వదిలాడు. ఇప్పుడు రోడ్డు మీద ఇంటింటికి తిరిగే పరిస్థితి వచ్చింది మీకు? ఇంటింటికి తిరిగే పరిస్థితి వచ్చింది. మా పిల్లలకు కూడా ఇదే పరిస్థితి వచ్చేటట్టు ఉంది. ఇక చాలా కొంచెం బాధలో ఉన్నట్టుందండి మీరు? బాధే కండి. మరి ఇప్పుడు మా జీవితం ఇట్లా అయిపోయింది. మా పిల్లల కన్నా బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు క్యాపిటల్ లేకుండా చేశారు. కంపెనీలు రావట్లేదు. కంపెనీలు వస్తే కదా ఉద్యోగాలు వచ్చేది. కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు. బీహార్ లాగా అయిపోతుంది ఏపీ. అంటే మీరు ఇంకా ఎక్కువ ఊహించిన దానికన్నా అసలు ఏమన్నా జరిగిందా? ఊహించారా మీరు జగన్మోహన్ రెడ్డి వస్తే బతుకులు బాగుపడతాయి? మేము ఊహించామండి. వైఎస్ఆర్ గారి అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఆయన కొడుకుగా ఈయన కూడా అట్లాగే చేస్తాడని అనుకున్నాము. కానీ అంతా రివర్స్ కనపడుతుంది. ఆయన ఏంటంటే స్కీములు పెట్టి డబ్బులు వేస్తున్నాడు. డబ్బులు మాకు వస్తున్నాయి. కానీ డబ్బులు వేసి తర్వాతే మళ్ళీ అన్ని రేట్లు పెరిగిపోతే ఇంకా మాకు డబ్బులు ఎక్కడ ఉంటున్నాయి? వేసిన డబ్బులు ఆ ట్యాక్సులు కడితే సరిపోతుంది. అసలు ఆర్టీసీ పెంచేసిండు, పెట్రోల్ పెంచేసిండు, ఇంటి పన్నులు పెంచాడు. పెన్షన్ అంటూ ఏదీ లేదు ఈ స్టేట్లో. పథకాలు అయితే అందరికీ రీచ్ అవుతున్నాయండి. కానీ వేసిన డబ్బులు జేబులో ఉండాలి కదా. ట్యాక్సుల రూపంలో మళ్ళీ గవర్నమెంట్కే వెళ్ళిపోతున్నాయి. సో పథకాల వల్ల ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ ఉందండి. పథకం కన్నా జేబులో ఇప్పుడు సంవత్సరానికి 15,000 ఇచ్చే కన్నా ఆయనకి ఏదైనా ఉపాధి చూపిస్తే, ఉద్యోగం చూపిస్తే ఆయన సంపాదించుకుంటున్నాడు నెల నెల. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఆ స్కీమ్ వల్ల జీవితం తెల్లారిపోదు కదండి. మాకు ఏదో ఒకటి, ఏదో కంపెనీనో లేకపోతే ఓ ఫ్యాక్టరీనో లేకపోతే ఏదన్నా జాబులు ఉపాధి చూసేదో, లేకపోతే మాకు ఏదన్నా ఒక షాప్ పెట్టుకోవడానికో అలాంటివి ఏదన్నా మాకు చూపిస్తే మేము హ్యాపీనే కదండి. వేరే స్టేట్కి వెళ్ళి జాబులు చేసి అక్కడ వాళ్ళు చీపు అని వాళ్ళతో అనిపించుకుని పండగకి ఇంటికి రావాలంటే బస్ ఛార్జీలు 2,000, 3,000 పెట్టి ఈ రాలేక ఈ తిప్పలు ఉండవు కదండి. మన స్టేట్లో అయితే జాబ్ చేసే పరిస్థితి లేదు, కంపెనీలు లేవు. చదువుకున్నవాడు కంపల్సరీ చెన్నై, బెంగళూరు, హైదరాబాదు. అసలు ఆ వాగ్దానాలు ఎక్కడ నెలవేరినాయండి? ఆయన అదే చెబుతున్నా కదా, వాలంటీర్ జాబులు ఇచ్చాడు, ఆ సెక్రటేరియట్ దాంట్లో ఇచ్చాడు. ఇక అంతే. ఆ తర్వాత ఇక జాబులే లేవు. ఈ మధ్య ఏదో డిఎస్సి అన్నారు, అవి ఎంతవరకు వచ్చిందో మరి. ఎలక్షన్ టైం మళ్ళీ మెగా డిఎస్సి అని చెప్పి అది కూడా తక్కువే వదిలేరు పోస్టులు. దానికి బోల్డ్ మంది వెయిటింగ్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్ ముందు ఎలక్షన్ స్టంట్లు అండి ఇవన్నీ. ఆ కేసీఆర్ కూడా అప్పుడు అట్లాగే చేశాడు. ఎలక్షన్ ముందు కొన్ని వదులుతా ఉన్నాడు, జనం చివరికి నమ్మలేదు. ఇక్కడ కూడా అట్లాగే అవుతుంది. ఎలక్షన్ ముందు వదిలితే అట్లా 5 సంవత్సరాలు వదిలేసి. ఈసారి గవర్నమెంట్ మారితే ఇక మారిన దాన్ని బట్టి ఆయన చేసేదాన్ని బట్టి ఉంటుందండి. ఇంతకుముందు కూడా 5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. కొద్దిగా కొన్ని కంపెనీలు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల్లో మరి ఎన్ని కంపెనీలు వచ్చినాయో నాకైతే తెలియదు. ఎక్కడ నేను వినలేదు కూడా. కొత్త కంపెనీలు వచ్చినాయి అని, ఎంప్లాయబిలిటీ పెరిగిందని నేనైతే ఎక్కడ వినలేదు. ఇటు సైడ్ అయితే ఎక్కడ రాలా. వస్తే అన్న వైజాగ్లో 1-2 ఏమన్నా వచ్చినాయేమో. కానీ ఇక వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అండి. అవి ఇక ఇంటింటికి తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ తెచ్చావని నన్ను అడుగుతారు. యువత అయితే ఇంతకుముందు లేదు కానండి, ఇప్పుడు ఊర్లలో కూడా గంజాయి తీసుకుంటున్నారు, ఆ మత్తుకు అలవాటు పడుతున్నారు. అదైతే 100% నిజం. అందరి దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు గంజాయి రాకుండా చూసుకోవాలి, అది బ్యాన్ చేసేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని పట్టుకోవాలి. ఈ మధ్య రీసెంట్గా కూడా టన్నులు దొరుకుతుంది. అదంతా ఎవరు చేస్తున్నారో, ఎక్కడ చేస్తున్నారో అది పట్టుకుని వాళ్ళ శిక్షిత్వం, లేదంటే అసలు అది మూలం ఏంటి అనేది ఎక్కడా లేదు. వచ్చేది వస్తానే ఉంది, పోయేది పోతానే ఉంది అన్నట్టు ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయబిలిటీ లేదు. ఎవరైనా వచ్చి ఎందుకుంటారండి? డెవలప్మెంట్, ఎంప్లాయబిలిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు, అక్కడ జాబ్ చేసుకుంటారు, అక్కడ ఉంటారు, అక్కడ కొనుక్కుంటారు. ఇక్కడ ఎవరో ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఎట్టగో గవర్నమెంట్ స్థలాలు ఇస్తుంది. వాళ్ళే కష్టపడి ఏదో ఇల్లు కట్టుకుని అదే మేనేజ్ చేసుకుంటున్నారు తప్పితే ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా లేదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ అసలు లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి లేదు. కొంతమంది ఆయన వస్తే బాగుంటుంది అంటారు, కొంతమంది ఈయన వెళ్ళిపోతే బాగుంటుంది, వేరే వాళ్ళు వస్తే అని మిక్స్డ్గానే ఉంది. అది లాస్ట్ టైం ఇక వాళ్ళు ఎవరు ఓటేస్తారనేది లాస్ట్ వరకు సస్పెన్స్.